హలో ఫ్రెండ్స్, ఇళ్ల స్థలాలకు సంబంధించి అలాగే కొత్తగా ఎవరైనా బిల్డింగ్ అనేది అప్లై చేసుకోవాలంటే వీళ్ళందరికీ గుడ్ న్యూస్ అండి. లేటెస్ట్‌గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ మరో ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది. ఈ ప్రకటన ప్రకారం ప్రెజెంట్ గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లకు సంబంధించి ఇళ్ల స్థలాలు లేదా మీకు ఇళ్ల స్థలం ఉండి ఆల్రెడీ బిల్డింగ్ అనేది అప్లై చేసుకోవాలనుకుంటే ఎలా అప్లై చేయాలి? ఆ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? అప్లికేషన్ ఫార్మ్స్ ఏంటి? అసలు ఎవరు అర్హులు? ఏంటి అనేది సమగ్ర సమాచారం ఈ యొక్క వీడియోలో మీకైతే క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. గైస్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇన్ కేస్ మీకేమైనా డౌట్స్ ఉంటే నేరుగా మన వాట్సాప్ ఛానల్ అయితే ఉంది, డిస్క్రిప్షన్‌లో జాయిన్ అయిపోండి. సో, ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే గతంలో మనకి గ్రామ వార్డు సచివాలయంకి సంబంధించి ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉందో ఈ అప్లై చేసే ప్రాసెస్ అనేది డేట్ అనేది అయిపోవడం జరిగింది. కానీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5,00,000 మంది లబ్ధిదారులు ఉన్నారనే ఉద్దేశంతో ఈ డేట్ అనేది ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. ఈ ఎక్స్టెన్షన్ ప్రకారం ప్రజెంట్ ఎవరైనా సరే ఇళ్ల స్థలాలు అప్లై చేసుకోవచ్చును. సో, మాకు స్థలం ఉందంటే బిల్డింగ్ అనేది కూడా అప్లై చేసుకోవచ్చును. దీనికి సంబంధించి అర్హతలు, విధి విధానాలు చూద్దాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో కూడా నేను మీకు లైవ్‌లో అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. గైస్, ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా కామెంట్ చేయకపోతే తప్పకుండా కామెంట్ చేయండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు? మీ విలేజ్ ఏంటి? మీ ఊరి పేరుకి సంబంధించి గాని చిన్న కామెంట్ చేయండి, ఇంకా హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు స్క్రీన్ మీద ఇక్కడ ప్రెజెంటేషన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇదొచ్చేసి మన వెబ్‌సైటు. ఆల్రెడీ నేను ఇందులో ఆర్టికల్ అయితే రాశాను. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలానికి సంబంధించి అర్హతలు అన్ని పూర్తి వివరాలు ఇక్కడైతే మనం తెలుసుకోవచ్చును. ఇల్లు లేని పేదలకు స్థలం ఇవ్వాల్సిందనే సంకల్పంతో ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్ 23 ద్వారా ఉచిత ఇంటి స్థల పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ప్రభుత్వ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో 3, పట్టణాల్లో 2 సెంట్లు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ ఇవ్వడానికి ఆమోదం అయితే తెలపడం జరిగింది. సో, ఇకపోతే ఇప్పటికే ఈ ప్రభుత్వ పథకం అనేది ప్రజెంట్ అమల్లో అయితే ఉంది. డేట్ అనేది ఎక్స్టెన్షన్ చేశారు. ఆ డేట్ ఏంటో కూడా నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇవన్నీ ఒక ఎత్తైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్హులమా కాదో ఎలా తెలుసుకోవాలి? ఫస్ట్ పాయింట్ వచ్చేసి దరఖాస్తుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నివసించే ఉండాలి. అలాగే మ్యాపింగ్ అనేది మన ఏపీలోనే అయ్యి ఉండాలి. సో, కొంతమందికి మ్యాపింగ్ అనేది ఉండదు. మ్యాపింగ్ అనేది అవ్వకపోతే ప్రభుత్వ పథకాలనేటివి ఏవి రావు. ఇల్లు లేదా ఇంటి స్థలం లేకపోతే ఒకరికి మాత్రమే ప్రయోజనం చేకూరుతుంది. అంటే ఇప్పుడు మీ కుటుంబంలో గతంలో ఎప్పుడు మీకు అనేది బిల్డింగ్ అనేది గాని, ఇంటి స్థలం గాని అది వచ్చి ఉండకుండా ఉంటే ఖచ్చితంగా మీకు ప్రయోజనం అయితే చేకూరుతుంది. కుటుంబంలో ఎవరి పేరు మీద కూడా ఇంటి స్థలం అనేది ఉండకూడదు. తెల్ల రేషన్ కార్డ్ అనేది తప్పనిసరిగా అయితే ఉండాలి. అంటే రేషన్ కార్డ్ అయితే తప్పనిసరిగా ఉండాలండి. ఇకపోతే గ్రామీణ ప్రాంతాలకు 3 సెంట్లు, పట్టణ ప్రాంతాలకు 2 సెంట్లు అయితే స్థలం అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం ఇచ్చే స్థలం మీద 2 ఏళ్ల లోపు ఇల్లు అయితే ఖచ్చితంగా కట్టుకోవాలి. సో, ఈరోజు మీకు స్థలం అనేది శాంక్షన్ అయితే ఈ రోజు నుంచి 2 సంవత్సరాల లోపు ఖచ్చితంగా మీరు మీకు సంబంధించి గృహం ఏదైతే ఉందో అది నిర్మించుకోవాలి. ఆ స్థలాన్ని అమ్మటం నిషేధం. సో, ఇంకొంతమంది ఇంటి స్థలాలు అనేది వచ్చిన తర్వాత అమ్ముతారు. సో, అలా అమ్మడానికైతే లేదు. మహిళల పేరు మీదే ఇంటి పట్టా జారీ చేస్తారు. సో, ఖచ్చితంగా మన ఫ్యామిలీలో ఎవరైతే లేడీస్ ఉంటారో వీళ్ళ పేరు మీదనే అప్లై చేయండి. ఇంక తప్పదు. ఖచ్చితంగా ఇంక ఎవరు లేరు అయితే సో, అప్పుడు అది కూడా సచివాలయంలో గాని మీరు అప్లై చేసే ప్లేస్‌లోకి వెళ్లి ఒకసారి వెరిఫై చేసుకొని పర్సన్ అంటే మెయిల్ మీద అప్లై చేయండి. సో, ఇకపోతే అర్హతలు తెలుసుకున్నాము. అనర్హతలేంటి? ప్రభుత్వ ఉద్యోగులు గాని, రిటైర్డ్ ఉద్యోగులు గాని, పెన్షనర్లు గాని ఈ స్కీమ్‌కు ఇనెలిజిబుల్ అవుతారు. పెన్షనర్లు అంటే నార్మల్ పెన్షన్స్ కాదండి. ఆర్మీ పెట్టేయడం ఆర్మీకి సంబంధించి ఎవరైనా ఎంప్లాయీ వర్క్ చేస్తూ చనిపోయింటే వాళ్ళకి రిటైర్డ్ పెన్షన్స్ అయితే వస్తాయి. అలాంటి పెన్షన్‌లకు సంబంధించి ఎవరైనా తీసుకున్నట్టయితే వాళ్ళు ఇనెలిజిబుల్ అవుతారు. ఇన్‌కమ్ టాక్స్ చెల్లించేవారు. సో, ఎవరైతే టాక్స్ అనేది చెల్లిస్తారో వాళ్ళు గూడా ఈ ప్రభుత్వ పథకానికి ఇనెలిజిబుల్ అవుతారు. ఇప్పటికే ఇల్లు కలిగి లేదా ఇంటి స్థలం కలిగి ఉన్నా గానీ ఇనెలిజిబుల్ అవుతారు. అంటే సపోజ్ మీ రేషన్ కార్డ్‌లో ఇద్దరో, ముగ్గురో, నలుగురో ఉంటే ఆల్రెడీ అందులో ఎవరో ఒకరికి వచ్చినట్టయితే మీరు ఇనెలిజిబుల్ అవుతారు. అదే మీరు స్ప్లిట్ అయిపోయి మీకు సెపరేట్‌గా ఒక ఫ్యామిలీ క్రియేట్ అయిన తర్వాత కొత్త రేషన్ కార్డ్ వచ్చాక సో, మీకు ఇంతవరకు మీ కార్డ్‌లో ఎవరికీ రాకపోతే మీరు ఎలిజిబుల్ అవుతారు. ఇకపోతే 18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్నవారు ఈ పథకానికి అప్లై చేసడానికైతే ఉండదు. సో, ఖచ్చితంగా మినిమమ్ అప్లై చేసే పర్సన్ 18 సంవత్సరాలు దాటైతే ఉండాలి. ఇది మనకి అర్హతలు, అనర్హతలు. సో, ఇకపోతే గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ళకు సంబంధించి ఎంపిక ఎలా జరుగుతుందంటే కేంద్రం నుంచి గుడ్ న్యూస్. గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేని పేదలకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేని వారిని గుర్తించేందుకు ప్రెజెంట్ సర్వే జరుగుతుంది. ఇకపోతే గడువు ముగిసిన తర్వాత కూడా అంటే ఆల్రెడీ మనకి సర్వే అనేది కంప్లీట్ అయిపోయి డేట్ అనేది క్లోజ్ చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంటు ఇంకా 5,00,000 మంది ఉన్నారనే ఉద్దేశంతో కేంద్రానికి లేఖ రాయడం జరిగింది. ఈ లేఖకు స్పందించి మళ్ళీ మనకి డేట్ అనేది ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. ఇకపోతే రాష్ట్రంలో దాదాపు 5,00,000 మంది పేదలకు ఇల్లు దక్కే అవకాశం అయితే ఉంది. గడువు పొడిగింపు
అంటే మనం ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అంటే కేంద్రం నవంబర్ 5 వరకు గడువు పొడిగించడం జరిగింది. అంటే నవంబర్ 5వ తేదీ వరకు ఇంకా ఎవరైనా అప్లై చేసుకోపోతే ఈ ఇంటి స్థలానికి గానీ, బిల్డింగ్ కానీ అప్లై చేసుకోవచ్చును. ఎక్కడ దరఖాస్తు చేయాలి అంటే ఎలిజిబుల్ అయిన పర్సన్ ఎక్కడ అప్లై చేయాలి? అర్హులైన వారు హౌసింగ్ శాఖ ఏఈ కార్యాలయంలో తమ దరఖాస్తులైతే సమర్పించాలి. అంటే మనము ఎక్కడైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నామో మీకు సంబంధించి మీ లొకేషన్‌కి ఏదైతే ఏఈ గారి హౌసింగ్ సంబంధించి ఉంటదో అక్కడికి వెళ్లి మీరు ఏఈ హౌసింగ్ ఆఫీస్ దగ్గరికి మాత్రమే వెళ్లి అప్లై చేసుకోవాలి. ఇక్కడికి క్లియర్. ఇకపోతే మాకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటన్నా? సో గైస్ చిన్న రిక్వెస్టింగ్ కామెంట్ చేయకపోతే తప్పకుండా కామెంట్ చేయండి. ఆధార్ కార్డ్ అయితే కావాలి, రేషన్ కార్డ్ అయితే కావాలి, ఆదాయ ధృవీకరణ పత్రం, ఇకపోతే కుల ధృవీకరణ పత్రం, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, మొబైల్ నెంబర్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో. క్లారిటీగా చెప్పాలంటే అకౌంట్ అనేది మస్ట్ అండ్ షుడ్ బీగా ఉండాలి. బ్యాంక్ అకౌంట్ ఎందుకంటే అకౌంట్‌లోనే అమౌంట్ వేస్తారు కాబట్టి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఎవరికైతే అప్లై చేస్తున్నారో వాళ్ళది పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో కావాలి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉంటే చాలండి. వీటితో పాటు అప్లికేషన్ ఫార్మ్. ఆ అప్లికేషన్ ఫార్మ్ ఎక్కడుంటుందంటే డైరెక్ట్‌గా నేను మీకిక్కడ డిస్క్రిప్షన్‌లో ఒక లింక్ అయితే ఇస్తాను. మన వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ క్లిక్ ఆర్ టు డౌన్‌లోడ్ అనేది ఏదైతే ఆప్షన్ ఉంటదో సింపుల్‌గా ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫార్మ్ డౌన్‌లోడ్ అవుతుంది. ఈ అప్లికేషన్ ఫార్మ్ అనేది తీసుకొని వెళ్లి మీరు అప్లై చేసుకోవచ్చును. సో ఖచ్చితంగా ఇక్కడ చూడండి అర్హులైన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు హౌసింగ్ శాఖ ఏఈ కార్యాలయం అంటే బిల్డింగ్ సంబంధించి ఏదైతే ఆఫీస్ ఉంటుందో ఏఈ గారి ఆఫీసు అక్కడికి వెళ్లి మాత్రమే అప్లై చేసుకోవాలి. పైన తెలిపిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని వెళ్లి. సో ఇక్కడికి క్లియర్ నవంబర్ 5వ తేదీ వరకు డేట్ అయితే ఉంది. ఇప్పుడు మనం అప్లికేషన్ ఫార్మ్ ఎలా ఫిల్ చేయాలనేది కూడా ఇక్కడ నేను మీకు క్లియర్‌గా చూపిస్తాను చూడండి. గైస్ తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలియడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటి స్థలానికి సంబంధించి ఈ అప్లికేషన్ ఫార్మ్ అనేది ఇది కూడా డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అప్లికేషన్ ఫార్మ్ అనేది మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. లబ్ధిదారుని పేరు అనేది మనం రాయాలి. అతను పురుషుడా, మేలా అంటే మనం ఎవరి పేరు మీద అప్లై చేస్తున్నాం మేలా, ఫీమేల్ అనేది ఇవ్వాలి. తండ్రి లేదా వాళ్ళ భార్య అంటే మనం ఇప్పుడు ఎవరైతే కోడలి పేరు రాస్తే వాళ్ళకి సంబంధించి భర్త పేరైతే ఇచ్చేయండి. ఐ మీన్ అత్త పేరు రాస్తే వాళ్ళకి సంబంధించి భర్త పేరైతే రాయండి. ఇది క్లియర్. ఇకపోతే వాళ్ళకి ఎన్నింత సంవత్సరాలు వయసుందనేది వయసు వేయండి. ఇకపోతే వాళ్ళ మతం ఏంది? సో హిందూనా? ఐ మీన్ క్యాస్ట్ వచ్చి ఎస్సీ, ఎస్టీనా, బీసీనా అనేది ఇక్కడ మనం అయితే ఇచ్చేయాలి. ఉపకులం దగ్గర వృత్తి. సో వాళ్ళు కూలీ పని చేసుకుంటున్నారా? లేదా ఏదైనా సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఏంటనేది కూడా ఇచ్చేయాలి. ఆధార్ నెంబర్. ఇప్పుడు మనం ఎవరిదైతే అప్లై చేస్తున్నామో ఆ పర్సన్ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడికి క్లియర్. ఇకపోతే లబ్ధిదారుల చిరునామా. ప్రెజెంట్ వాళ్ళు ఏ చిరునామాలో ఉన్నారంటే ఏ అడ్రస్‌లో ఉన్నారు, వాళ్ళ మ్యాపింగ్ అనేది ఎక్కడైంది ఏంటనేది క్లియర్‌గా చెక్ చేసుకొని సో ఇక్కడ వాళ్ళ ఇంటి నెంబరు, వాళ్ళ మండలము, వాళ్ళ వీధి పేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ డోర్ నెంబర్ వేయండి. డోర్ నెంబర్ అయిపోయిన తర్వాత వాళ్ళ విలేజ్ ఏదైతే ఉందో విలేజ్, వాళ్ళ పంచాయతీ, వాళ్ళ మండలము, వాళ్ళ జిల్లా సో ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఫిల్ చేసిన తర్వాత వాళ్ళ పిన్ కోడ్ నెంబర్ కూడా వేయాలి. సో పిన్ కోడ్ నెంబర్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకు ఇంటి స్థలం సంబంధించి ఇక్కడ కొన్ని అర్హతలైతే ఉన్నాయి. సో ఇవన్నీ మనం మస్ట్ అండ్ షుడ్ బీగా ఫిల్ చేయాలి. లబ్ధిదారుడు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నారా? సో ఉంటే ఉండండి. లేదంటే లేదు. అయితే రేషన్ కార్డ్ నెంబర్ అయితే వేయాలి. ఇకపోతే లబ్ధిదారుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కలిగి ఉన్నారా? సో ఆల్రెడీ మీకు ఇల్లు కలిగి ఉన్నట్టయితే ఇనెలిజిబుల్ అవుతారు కాబట్టి నో అయితే క్లిక్ చేయండి. లబ్ధిదారుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటి స్థలం కలిగి ఉన్నారా? సో మీకు ఇంటి స్థలం గనక ఆల్రెడీ ఉన్నా కూడా ఇనెలిజిబుల్ అవుతారు కాబట్టి సో లేదని అయితే ఇచ్చేయండి. ఇకపోతే లబ్ధిదారులు ఇంతకు ముందు అయితే ప్రభుత్వం ద్వారా మంజూరు చేయబడిన స్థలం గానీ, ఇల్లు గానీ ఏదైనా వచ్చిందా? సో వచ్చినట్టయితే ఇనెలిజిబుల్ అవుతారు కాబట్టి నో అయితే ఇచ్చేయండి. ఇవన్నీ ఒక ఎత్తయితే లబ్ధిదారులు 2.5 ఎకరాలు మాగాని లేదా 5 ఎకరాల మెట్ట భూమి గనక ఉన్నారా? సో ఈ భూమి విషయంలో ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ భూమి అనేది ఉన్నా మీరు ఎలిజిబుల్ అవుతారు. ఇవన్నీ చెక్ చేసుకొని కిందికొచ్చిన తర్వాత లబ్ధిదారుని సంతకము మీరు ఏ రోజైతే ఇస్తున్నారో ఆ డేట్ అనేది ఇచ్చి మీకు సంబంధించి నవంబర్ 5వ తేదీ లోపు ఏఈ గారి ఆఫీస్ బిల్డింగ్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఈ అప్లికేషన్ ఫామ్ అనేది అయితే మనం సబ్మిట్ చేయాలండి. ఎవరైతే సబ్మిట్ చేస్తారో ఆ తర్వాత డేటా అనేది వెరిఫై చేసి ఐ మీన్ ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళకి శాంక్షన్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. గైస్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ అప్లికేషన్ ఫామ్ అర్హతలు, అనర్హతలన్నీ నేను మీకు డిస్క్రిప్షన్‌లో వీడియో రూపంలో ఐ మీన్ వెబ్‌సైట్ రూపంలో అయితే ఇచ్చాను. ఒకసారి విజిట్ చేసి చెక్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అవుతుందంటే ఇంకొంతమందికి షేర్ చేయండి. జై హింద్.